పల్నాడు జిల్లాలో వైసీపీ దాడులు తట్టుకోలేక గ్రామాలు విడిచి వెళ్లిన కుటుంబాలు తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నాయి. 5 ఏళ్లు ఎక్కడెక్కడో తలదాచుకున్న బాధితులు హైకోర్టు ఆదేశాలతో సొంత ఇళ్లకు చేరుకున్నారు. గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామానికి చెందిన 100 కుటుంబాలు గ్రామానికి రావడంతో వారి బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో స్వగ్రామాలకు చేరుకుంటున్న వైసీపీ బాధితులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, 2019లో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడు జిల్లాలో చాలా మంది టీడీపీ సానుభూతి పరులు గ్రామాలు వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. గత 5 ఏళ్ల పాటు గ్రామాల్లో సొంత కుటుంబాలను ఇల్లు వాకిళ్ళు పొలాలను కూడా వదిలిపెట్టుకొని వెళ్ళి ఎక్కడో బంధువుల దగ్గర సుదూర ప్రాంతాల్లో తలదాచుకున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుతో పాటు కొంతమంది కూడా పోరాటం చేసి పోలీసుల సాయంతో వారిని గ్రామాలకు తీసుకొచ్చినా కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు లేకపోవడంతో కూడా వాళ్ళు గ్రామాలు వెళ్ళి వదిలారు. ప్రస్తుతం మనం గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఉన్నాము. ఈ పిన్నెల్లి గ్రామస్తులు 5 ఏళ్ల పాటు తమ కుటుంబాలను వదిలి వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక తమ కుటుంబాలను వదిలి వెళ్ళారు. ఇప్పుడు తాజాగా తిరిగి తమ స్వగ్రామాలకు తమ ఇళ్లకు చేరుకున్న ముస్లిం మైనార్టీ కుటుంబాల వద్ద మనం పిన్నెల్లి గ్రామంలో ఉన్నారు. అసలు వాళ్ళు గ్రామాల వదిలి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఇప్పుడు ఎన్నాళ్ళకి మళ్ళీ గ్రామంలోకి వచ్చారనేది మనతో పాటు మాట్లాడేందుకు ఆ బాధితులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీరు ఈ గ్రామం వదిలి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఇప్పుడు ఎలా వచ్చారు మళ్ళీ? గత 2019 ఎలక్షన్లో మేము టీడీపీకి కార్యకర్తలుగా అభిమానులుగా పనిచేశాము. కానీ ఆ 2019 మే 23న రిజల్ట్స్ వచ్చాక టీడీపీ గవర్నమెంట్ పోయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీరు టీడీపీకి అనుకూలంగా పనిచేశారు, మీరు ఉండటానికి వీల్లేదు ఊళ్ళో అని మాకు అప్పుడు ఉన్న పోలీసులు అయితే వీళ్ళు నాయకులు అందరూ కలిసి మేము ఊళ్ళో నుంచి పోయిన దాకా మాకు అసలు నిలబడలేదు, ఒకటే టార్చర్ పెట్టారు. సార్ మేము కూలీ నాలి చేసుకునే వాళ్ళం, కొంతమంది పొలాలు ఉన్నోళ్ళం, మేము వ్యవసాయం నమ్మి పని చేసుకునే వాళ్ళం, మేము పోతే బతకలేము సార్ అని కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలినాం. ఉండటానికి వీల్లేదని ఊళ్ళో నాయకులు వైసీపీ నాయకులు అందరూ తరిమారు. చాలామందికి అప్పుడు పోతే దాదాపు ఒక 20-30 మందిని కాళ్ళు చేతులు ఇరగొట్టారు. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. అయితే అలా వెళ్ళి మేము ఒక రాముడు వనవాసం చేస్తే ఆ రోజు ఎంత కష్టపడ్డారో మేము వెళ్ళిన వాళ్ళు దాదాపు 200 నుంచి 300 కుటుంబాలు వెళ్ళాం. ఫస్ట్ వెళ్ళిన 6 నెలలకి మన మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో వైసీపీ బాధితుల పునరావాస కేంద్రం అని కల్పించారు. అక్కడికి వెళ్ళాం మేము. ఎస్సీలు ముస్లిమ్స్ అందరం దాదాపు 300 కుటుంబాల వాళ్ళు గుంటూరులో వెళ్ళాం. వెళ్తే అక్కడ మా బాధలు మా కష్టాలు ఇది చంద్రబాబు గారు చలో ఆత్మకూరు చలో పిన్నెల్లి అని ఒక ప్రోగ్రాం ఇచ్చారు. ఆ ప్రోగ్రాంకి మా నాయకుడిని రానియకుండా తాళ్లతో గేట్లు కట్టేసి అలా చేస్తే మీరెందుకు మేము తెచ్చి ఊళ్ళలో వదులుతామని ఆ రోజు పోలీసు అధికారులు తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చారే తప్ప మాకు రక్షణ కల్పించలేకపోయారు. వచ్చినాక చాలామందిని మళ్ళీ ఒక 20 మందిని కాళ్ళు చేతులు ఇరుకొట్టడం, పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు తాగి బండి మీద నుంచి పడ్డావు, తాగి గోడ మీద నుంచి పడ్డావు అని సాకులు చెప్పి కేసులు కూడా తీసుకునే పరిస్థితి. అలా మళ్ళీ ఉండలేక మేము మళ్ళీ ఊరు వదిలిపోయి 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీలు అని చెప్తుంటారు. ఈ మైనార్టీల మీద ఇక్కడ దాడులు చేసి గ్రామాలు వదిలిపోయేటట్టు చేస్తే ఏం జరుగుతుంది అసలు ఈ వైసీపీ ప్రభుత్వం? వైసీపీ ప్రభుత్వానికి పోకడండి ఇది. వైసీపీ ప్రభుత్వం పోయే కాలం వచ్చింది వాళ్ళకి. ఆ పోయే కాలం రాబట్టే నా ఎస్సీ నా ఎస్టీ అంటారు, కానీ నా ఎస్సీ కాదు నా ఎస్టీ కాదు, నీ ఎస్సీ నీ ఎస్టీ అంతే వాళ్ళ పరిస్థితి. నా ఎస్సీ నా ఎస్టీ కాదండి అది. నా ఎస్సీ నా ఎస్టీ అనేవాడైతే ఆ ఎస్సీలని ఎస్టీలని మైనారిటీలని అందరినీ బాగా చూసుకునేవాడు. కాకపోతే వాళ్ళు ఏంటంటే నా ఎస్టీ అని పేరుకు చెప్పుకుంటారు, దాడులు కూడా వాళ్ళ మీదనే చేస్తారు. మన అమ్మాపురం దగ్గర విక్రమ్ గారిని చంపేశారు. మరి మా ఊళ్ళో వచ్చేసి చాలా మందిని మైనార్టీ సోదరుల్ని మా వాళ్ళని చాలా మందిని కొట్టారు, కాళ్ళు ఇరగొట్టారు. ఒకళ్ళనైతే హత్య కూడా చేయడం జరిగింది.
అదండి పరిస్థితి. దాదాపు 5 ఏళ్ల తర్వాత గ్రామానికి వచ్చిన వనవాసం విడిచిన రాముడిలో తమకి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కూడా తమకి స్వాగతం పలికారు. తమకు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉందంటూ కూడా పిన్నెల్లికి చెందిన బాధిత కుటుంబాలు అయితే చెప్తున్నారు. ఇది మొత్తానికి పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో గ్రామాల వదిలిపెళ్లి వెళ్ళిన ముస్లిం మైనార్టీ కుటుంబాల